నేను పార్వతిని. ఇవాళ చేపలను చింతకాయ పులుసు పెడదామని చేపలు చేస్తున్నానండి. ఈ చేపలు చేసినాక చింతకాయలు దాంట్లో పదార్థాలు చేప మొక్కలు మళ్ళీ తీసుకొస్తారండి. చేపలు చేసినాక చింతకాయ చేపలు ఉడుతున్నా అన్నాను కదండి. ఇగోండి చింతకాయలు చేపలు ఉప్పు కారం కలిపారండి. ఉప్పు కారం కలిపి ఉంచా 3 స్పూన్లు కారం కలిపాను, 2 స్పూన్లు ఉప్పు కలిపాను. ఈ చింతకాయలు, ధనియాల పొడి 2 స్పూన్లు, 1 స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూన్ గరం మసాలా. ఇగండి ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు కోసాను పెద్దవి, 4-5 పచ్చిమిరకాయలు వేసాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపించా కదా. ఇగండి చింతకాయలు చూపించా కదా. ఇగండి ఉడకబెట్టుకోవాలి. ఇట్లా పొయ్యి మీద పెట్టి ఒక ఉడుకు రానిచ్చాను. వీటిని ఇప్పుడు చేపల కూర పొయ్యి మీద వేసి పోసేటప్పుడు చూపిస్తానండి. ఎట్ట పిసికి ఇగండి 4 స్పూన్లు నూనె పోతున్నాను. చేపలు 1 కేజీ చేపలు. ఇగండి 4 స్పూన్లు పోసాను నూనె. ఉల్లిపాయ ముక్కలు, నూనె కాగింది, ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఎగిరి ఉల్లిపాయ ముక్కలు ఎగిరి కదండి. ఈ స్పూన్ అల్లం పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్. పేస్ట్ అయితే బాగుంటుందండి, చక్కగా టేస్ట్గా. అందుకే పేస్ట్ దీన్ని నూరుంటాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏ సీజన్గా వండుకోవాలన్నా కదా. చింతకాయ చేపలు ఉండదో నీడే చేస్తున్నారండి. చింతకాయలు దొరుకుతాయి కదా ఈ రోజుల్లో. ఇదండి 1 స్పూన్ అల్లం, ధనియాల పొడి. అల్లం వేగింది కదా. ఇక చేప ముక్కలు వేస్తున్నానండి. ఇదిగండి 1 స్పూన్ పసుపు. నీళ్ళకి ఎంత కాల్చిపోయిందని కారం కలిపేసారండి ముందు చేప ముక్కలు. లేకపోతే కారం కడ చూపించేదాన్ని. తీసుకోరు కదండి, ఎక్కువ వేసాను కారం. 3 స్పూన్లు ఉడకబెట్టాను కదా ముందు నీళ్ళు పోసి. ఇప్పుడు పిసికి ఎట్లా అని అలాగే ఎట్లా అనుకోవటమేనండి. అట్ని అనుకుని పోసుకోవటమేను. ఎప్పుడు చింతపండుతో వండుకుంటాం కదండి. ఈసారి చింతకాయతో వండుదామని చూపిద్దాము మీకు కడాలని వీడియో చేస్తున్నానండి. చింతపండు కన్నా చింతకాయ ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చింతపండు మెల్లే చింతకాయ ఇట్లా ఉడకబెట్టుకుని చింతపండు కాకుండా వేసుకోవాలి. మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు చక్కగా చింతకాయ చేపలు, చించీరు చేపలు అట్టా 2 రోజులు దొరికినాయి చింతకాయలు. అందుకే మీ కాడ చూపిద్దాం వీడియో చేసి వీడియో చేస్తానండి. చింతకాయ చేపలు చాలా బాగుంటాయండి. బొమ్మిడాయలు అయితే ఇంకా బాగుంటాయండి. బొమ్మిడాయ చింతకాయలు, చింతచిగురు. మా తాత ఎక్కువ బొమ్మిడాయలు చింతచిగురు ఉండేవాడు. ఇదిగండి కొత్తిమీర వేస్తున్నాను. ఎగిరింది కదా కూర, కొత్తిమీర వేస్తున్నారు. చింతకాయ మేంపరిగలు చేపలు. స్పూన్ మసాలా. కొత్తిమీర భలే, నాటు కొత్తిమీర అసలు భలే కమ్మన అవసరం వస్తుంది. అసలు ఎంత కమ్మన అవసరం వస్తుందండి, అంత కమ్మన అవసరం. చింతకాయ చేపలు కూర. వెనకట చేపల కూర ఇది ఎట్లా మేంపరుగులు, చింతకాయలు
చక్కగా 1/2 కేజీ చేప, 3 స్పూన్లు కారం వేసాను, 2 స్పూన్లు ఉప్పు వేసాను. చక్కగా అన్నీ చక్కగా సరిపోయినాయి. మళ్ళీ వేయకుండా ఉప్పు అది. చేపల కూర రెడీ అయిపోయిందండి. చింతకాయ చేపలు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. లైక్ ఇవ్వండి అందరు, తప్పనిసరిగా చూసిన వాళ్ళందరూ.